హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. పెట్టుబడి చేయడానికన్నా ముందు మన ముందుండే అవకాశాలు, మన ముందుండే ఆప్షన్స్ మధ్యలోనే అసలు ఇది రెండిట్లోని ఏది బెటర్ అని మనం ఒక కంపారిజన్ టేబుల్‌ని గాని వేసుకొని చూసినట్టయితే మనకి వచ్చే ఆలోచనలు ఇంకా మళ్ళీ క్లియర్‌గా అండ్ క్లారిటీ అనేది పెరిగిపోతుంది. సో, ఎప్పుడు కూడా ఒక 2 విషయాల మధ్యన మనము కంపేర్ చేసి చూస్తే ఏది దేంట్లో ధీటుగా ఉంది, ఏది దేంట్లో వెనకబడి ఉందనేది మనకు ఐడియా వస్తుంది. సో, అటువంటి దాంట్లోని ఈరోజు మనము ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయిన కేటగిరీ ఏది అనంటే మిడ్ క్యాప్ కేటగిరీని తీసుకొని అందులోని పెర్ఫార్మ్ చేసే 2 ఫండ్స్ మధ్యలోని కంపేర్ చేసి చూద్దాము ఈ వీడియోలో. అయితే మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి? ఇండియన్ స్టాక్ మార్కెట్స్ పైన లిస్ట్ అయిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ర్యాంక్స్ అనేవి ఇవ్వబడతాయి. సో, ఏ కంపెనీస్‌కి అయితే 101 నుంచి 250 మధ్యలో ర్యాంకింగ్ అనేది వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా వాళ్ళకి లభిస్తుందో వాటిని మనం మిడ్ క్యాప్ కంపెనీస్ అని అంటాం. సెబీ యొక్క రూల్స్ ఆధారంగా ఏవైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటి మిడ్ క్యాప్ కంపెనీస్‌లోని దాని యొక్క అసెట్స్‌లోని 65% కనీసం తీసుకెళ్ళి ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నట్టయితే అవి ఈ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కింద మారతాయి. అయితే మిగతా 35% అనేది మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్ణయాన్ని తీసుకుంటారు. సో, లార్జ్ క్యాప్‌లోనా, స్మాల్ క్యాప్‌లోనా, క్యాష్‌లో హోల్డ్ చేయాలన్నా ఇవన్నీ కూడా మార్కెట్ యొక్క కండిషన్స్‌ని బట్టి వాటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ బట్టి కూడా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో, ఇటువంటి ఉన్న ఈ మిడ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో మనము చూడబోయే కంపారిజన్ రెండిటి మధ్యన ఏది అనంటే హెచ్‌డిఎఫ్‌సి మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్, ఈడెల్‌వైస్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్. సో, ఈ రెండిటి మధ్యలోనే కంపారిజన్ తెలుసుకుందాం. సో, ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు ఇంకా గాని మీరు మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఇక్కడ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని మేము మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సీఏ హిరణ్మయి అండి. ఈరోజు మనం చూడబోయేది మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన ఈ 2 ఫండ్స్ మధ్యలోని కంపారిజన్ టేబుల్. మొట్టమొదటిది ఎప్పుడు ఈ ఫండ్స్ అనేవి లాంచ్ అయినాయి? హెచ్‌డిఎఫ్‌సి ఏమో 25 జూన్ 2007 మన ముందుకు వస్తే, ఈడెల్‌వైస్ ఏమో అదే సంవత్సరంలోని డిసెంబర్ 26 మన ముందుకొచ్చింది. కాకపోతే డైరెక్ట్ ప్లాన్ అనేది వీళ్ళకి రెండిటికి కూడా 1 జనవరి 2013లోని మన ముందుకి ప్రవేశపెట్టారు. ఏ ఇండెక్స్‌ని ఫాలో అవుతుంది? రెండూ కూడా మన నిఫ్టీ మిడ్ క్యాప్ 150 టోటల్ రిటర్న్ ఇండెక్స్ యొక్క ఆధారంగా బిహేవ్ చేస్తారు. 31 ఆగస్ట్ 2025 కల్లా వీళ్ళ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళది 83,104 క్రోర్స్ ఉంటే ఈడెల్‌వైస్ వాళ్ళది 11,229 క్రోర్స్ దాకా ఉంది. ఎవరు ఈ ఫండ్‌ని మేనేజ్ చేస్తున్నారు? సో, హెచ్‌డిఎఫ్‌సి విషయానికి వస్తే ఇద్దరు ఈ ఫండ్‌ని మేనేజ్ చేస్తున్నారు. మొట్టమొదటిది చిరాగ్ చేతల్వాడ్. ఆయన 2007 నుంచి ఈ ఫండ్‌ని 18 సంవత్సరాలుగా మేనేజ్ చేస్తున్నారు. అండ్ ఆయనకి ఇదే ఫీల్డ్‌లోని 28 సంవత్సరాల అనుభవం అనేది ఉంది. మొదటి 23 సంవత్సరాలు ఆయనకి ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించిన అనుభవం ఉంటే, నెక్స్ట్ 5 సంవత్సరాల పాటు ఆయన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లోని అనుభవాన్ని పొందారు. ఈ ఫండ్‌కి సంబంధించిన ఓవర్‌సీస్ అంటే విదేశాల్లో పెట్టే ఇన్వెస్ట్‌మెంట్స్ విషయాన్ని ధ్రువ్ ముచ్చల్ గారు చూస్తారు. ఆయన ఈ ఫండ్‌ని మేనేజ్ చేయడం ప్రారంభించి సంవత్సరం 9 నెలలు పూర్తి చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఈడెల్‌వైస్ విషయానికి వస్తే వీళ్ళకి ముగ్గురు ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. సో, మొట్టమొదటి ఆయన త్రైదీప్ భట్టాచార్య. సో, ఈయన 2021 మొదలుకొని ఈ పర్టిక్యులర్ ఫండ్‌ని మేనేజ్ చేస్తున్నారు. ఈయనకి ఇదే ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆర్ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ మార్కెట్‌లోని 20 సంవత్సరాలకి పైగా అనుభవం ఉండడంతోటి ఈయన ఈ ఫండ్‌కి సీఐఓగా వ్యవహరిస్తున్నారు. అండ్ రెండవది ధ్రువ్ భాటియా గారు. సో, 2024 నుంచి ఈయన ఈ ఫండ్‌ని మేనేజ్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఈయన ఈడెల్‌వైస్ మిడ్ క్యాప్ ఫండ్‌కి ఒక కో ఫౌండర్‌గా కూడా నిలిచారు. ఇదే ఇన్వెస్ట్‌మెంట్స్‌లోని స్టాక్ మార్కెట్స్‌లోని ఈయనకి 13 సంవత్సరాలకి పైగా అనుభవం ఉంది. అండ్ ఫైనల్‌గా రాజ్ కొరాడియా గారు. ఈయన అసిస్టెంట్ ఫండ్ మేనేజర్ కింద 2024 దగ్గర నుంచి చార్జ్ తీసుకున్నారు. అయితే ఈ 2 ఫండ్స్ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ ఎలాగున్నాయి? మొట్టమొదటిది హెచ్‌డిఎఫ్‌సి గురించి తెలుసుకుందాం. సో, హెచ్‌డిఎఫ్‌సి ఈ పర్టిక్యులర్ మిడ్ క్యాప్ ఫండ్ వాళ్ళు మిడ్ క్యాప్ కంపెనీస్‌లో దీర్ఘకాలికమైన ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి పెట్టిన డబ్బుల పైన క్యాపిటల్ అప్రిసియేషన్ పొందేదాకా లాంగ్ టైమ్ అంటే దీర్ఘకాలికంగా మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారు. వీళ్ళ పోర్ట్‌ఫోలియో నిర్మించుకునేటప్పుడు మొట్టమొదటి విషయం వీళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే బాటమ్ అప్ అప్రోచ్‌కి వెళ్తారు. అంటే సెక్టార్స్ పరంగా కాకుండా ఏవైతే కంపెనీ యొక్క ఇండివిడ్యువల్ స్టాక్స్, ఏ కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి, ఎదుగుదల అవకాశాలు ఎలాగున్నాయి అనే వివిధ రకాల విషయాలని తీసుకొని వాటిని పరిశీలించుకున్న తర్వాత కంపెనీస్ బాగుంటే అందులో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేస్తారు. సో, స్పెసిఫిక్ సెక్టార్స్ అవి ఇవి కాకుండా మ్యాక్రో లెవెల్‌లో ఉండే విషయాల్ని కూడా పక్కన పెట్టేసి కంపెనీ స్పెసిఫిక్‌గా వెళ్తూ ఉంటారు. అండ్ రెండవది ఓవర్ వాల్యూడ్‌గా ఉండే కంపెనీస్ జోలికి అస్సలు వెళ్లరు. క్వాలిటీ ఎంత బాగున్నప్పటికీ ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఎక్కువగా ఉంటే అస్సలు వాటికి వెళ్లరు. అండ్ పోర్ట్‌ఫోలియో కూడా మంచిగా డైవర్సిఫై అయిన పోర్ట్‌ఫోలియో అంటే వివిధ రకాల సెక్టార్స్‌లో వివిధ రకాల ఇండస్ట్రీస్ యొక్క కాంబినేషన్‌తో నిర్మించుకున్నారు.
కంపెనీ ఆర్ ఈ పర్టిక్యులర్ ఫండ్ యొక్క పిఈ రేషియో విషయానికి గాని వస్తే 26 టైమ్స్ ఉంది. ఈ కేటగిరీ యొక్క యావరేజ్ గాని చూసినట్టయితే 35.52 టైమ్స్ ఉంది. ముఖ్యమైన విషయం ఏంటి అనంటే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఆర్ ఈ ఎక్స్పోజర్ చూస్తే 85,000 క్రోర్స్ ఉంది. సో ఎవరో కూడా ఇది పెద్ద సమస్య కదా, ఫండ్ యొక్క సైజ్ ఎంత పెద్దగా ఉంటే ఎలా మేనేజ్ చేస్తారు అంటే చిరాగ్ సేతల్వాడ్ ఆయన వచ్చి ఏం చెప్పారనంటే ఫండ్ యొక్క సైజ్ తో ప్రాబ్లం ఏంటి, అసలు ఫండ్ యొక్క సైజ్ ని ఈ మిడ్ క్యాప్ యూనివర్స్ మొత్తంతో గానీ పోల్చి చూస్తే చాలా తక్కువ ఉంది. అండ్ అది కూడా ఎటువంటి చేంజెస్ 2020 నుంచి అంటే గత 5 సంవత్సరాలుగా ఈ రేషియో మధ్యలోని ఎటువంటి ఇంక్రీజ్ అనేది డిక్రీజ్ అనేది లేదు. కొంచెం చిన్నది 0.98 నుంచి 1.02% మాత్రమే పెరిగింది. సో ఇందులో ప్రాబ్లం ఏముంటుంది. అండ్ అది కూడా ఈ పర్టికులర్ ఫండ్ యొక్క కంపెనీస్ మిడ్ క్యాప్ కంపెనీస్ యొక్క వెయిటెడ్ యావరేజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసి చూస్తే 49,000 క్రోర్స్ ఉంది. అలాగే కేటగిరీ యొక్క యావరేజ్ 61,000 క్రోర్స్. సో దాంతో పోలిస్తే తక్కువగానే ఉంది కదా, సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం కాదంటూ చెప్పారు. అండ్ ఇంకొక విషయం బెంచ్ మార్క్తో పోలిస్తే వీళ్ళ ఓవర్లాప్ రేషియో అంటే వీళ్ళు ఎటువంటి పోర్ట్ఫోలియోలో ఎటువంటి స్టాక్స్లో ఎటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, బెంచ్ మార్క్ చేస్తున్నారు దాని మధ్యలో కంపేర్ చేస్తే అస్సలు ఒక పోలికే లేదు. సో చాలా తక్కువ ఓవర్లాప్ రేషియో ఉండడంతో ఈ పర్టికులర్ ఫండ్కి ఒక ఆల్ఫా అనేది ఉంది, మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని నమ్ముతున్నారు. ఎడిల్వైజ్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఇక్కడ వీళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీ FAIR. సో మొట్టమొదటిది F. సో ఈ F అంటే 4 and 6. సో ఎప్పుడు కూడా ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ యొక్క భాగంగా మొట్టమొదటి వీళ్ళు చూసేది బోర్డు పైన ఉన్న అన్ని వివరాలని సేకరిస్తారు. బోర్డు పూర్వంలో ఎటువంటి ఓనర్షిప్ చేసింది అండ్ ఈ బోర్డు యొక్క కంపోజర్ ఏంటి, అకౌంటబిలిటీ ఏంటి, ఎటువంటి అకౌంట్స్ని వీళ్ళు ట్రాన్స్పరెంట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, బోర్డు యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, గవర్నెన్స్ పద్ధతులు ఏంటి, ఇవన్నిటిని చూస్తాయి. నెక్స్ట్ అక్సెప్టబుల్ ప్రైజింగ్. ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీస్ జోలికే వెళ్ళరు, రీజనబుల్గా ఉండే వాల్యుయేషన్స్ కంపెనీస్ని మాత్రమే చూస్తారు. ఇన్వెస్ట్మెంట్ స్టైల్ అగ్నాస్టిక్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ స్టైల్ని ఎంచుకుని కంపెనీ క్వాలిటీ బాగుంటే చాలే, కంపెనీ వాల్యుయేషన్ బాగుంటే చాలే, కంపెనీ ఎదుగుదల విషయాలు బాగుంటే చాలే అని కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ స్టైల్ని వాళ్ళు స్టిక్ ఆన్ అవ్వకుండా పూర్వం మొత్తం అంతా చూసుకున్న తర్వాతే ఒక డెసిషన్ తీసుకుంటారు. అండ్ ఫైనల్గా R అంటే రోబస్ట్నెస్, ఎంత బాగా బిజినెస్ మేనేజ్ చేయబడుతుంది అనే విషయాన్ని వీళ్ళు కీలకంగా చూస్తారు. సో వీళ్ళ యొక్క పోర్ట్ఫోలియో నిర్మించుకోవడంలోనే చాలా ఈజీగా మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఓవరాల్గా ఒక పిక్చర్కి వస్తారు. దాంట్లో ముఖ్యంగా బోర్డు ఎటువంటి స్ట్రాంగ్గా బిజినెస్ని నడుపుతుంది, బిజినెస్ ఎటువంటి దిశలోని అంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఎంత లాభాలని తీసుకొచ్చి పెడుతున్నాయి, ఫ్యూచర్లో ఎదుగుదల అవకాశాలు ఎలాగున్నాయి, ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకుని వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని పెట్టుకుంటారు. బట్ ఓవరాల్గా కానీ చూసినట్టయితే వీళ్ళు క్యాష్ హోల్డింగ్స్లో తక్కువ, మార్కెట్ టైమింగ్స్కి అతీతంగా ఎక్కువ కాలం అనేది మార్కెట్లో మేము అలా ఇన్వెస్టెడ్గానే ఉంటాము అని చెప్తున్నారు. రిటర్న్స్ విషయానికి కానీ వస్తే 1, 3, 5, 7, 10 ఈ 5 టైం ఫ్రేముల్లో కూడా ఈ 2 ఫండ్స్ బెంచ్ మార్క్ అండ్ కేటగిరీని దాటుకుని చాలా మంచిగా రిటర్న్స్ని తెచ్చిపెట్టాయి. కాకపోతే ఈ 5 and 7 year కేటగిరీలో చూస్తే ముఖ్యంగా ఈడిల్ వైజ్ వాళ్ళు హెచ్డిఎఫ్సిని దాటుకుని కొంచెం బాగా పర్ఫామ్ చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ పోర్ట్ఫోలియోస్ని కానీ మనం చూసినట్టయితే హెచ్డిఎఫ్సి గురించి మాట్లాడుకుందాం ముందు. దీంట్లో టాప్ 5 స్టాక్స్ ఎందుట్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు అని అంటే మొట్టమొదటిది మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, బాల్క్రిష్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కోఫోర్జ్ లిమిటెడ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫోర్టిస్ హెల్త్ కేర్ లిమిటెడ్. 5 సెక్టార్స్ పరంగా వస్తే టాప్ సెక్టార్ బ్యాంక్, దెన్ ఆటో కాంపోనెంట్స్, ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్వేర్, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్లోని. అది ఈడిల్ వైజ్ విషయానికి కానీ వస్తే టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ విషయానికి పరంగా వస్తే పర్సిస్టెంట్ సిస్టమ్స్, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్, కోఫోర్జ్ లిమిటెడ్, మ్యారికో, పీబీ ఫిన్టెక్ లిమిటెడ్. టాప్ 5 సెక్టార్స్ పరంగా కానీ వస్తే ఫినాన్షియల్ సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ ఫండ్ యొక్క మార్కెట్ క్యాప్ అలొకేషన్ విషయానికి కానీ వస్తే హెచ్డిఎఫ్సి ఫండ్ వాళ్ళు ఎక్కువగా స్మాల్ క్యాప్ అలొకేషన్ ఆర్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఎక్కువ మొత్తాన్ని అలొకేట్ చేసినట్టుగా తెలుస్తుంది. అదేలాగా ఆర్ ఎందుకు ఆర్ వీళ్ళు ఇలా చేయడం వల్ల ఎటువంటి విషయాల్ని తీసుకోవాలి అని అంటే ఎదుగుదల విషయానికి కానీ వస్తే అగ్రెసివ్గా వెళ్తున్నారు, కానీ రిస్క్స్ పరంగా అంతే రిస్క్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈడిల్ వైజ్ ఆన్ ది అదర్ హ్యాండ్ లార్జ్ క్యాప్లో ఎక్కువగా అలొకేషన్స్ని పెట్టుకుంది. అంటే మార్కెట్ ఎలాగ వెళ్ళినప్పటికీ కూడా స్థిరత్వాన్ని అండ్ వాళ్ళ డౌన్ సైడ్ ప్రొటెక్షన్ని అనేది ప్లేస్లో ఉంచుకున్నట్టుగా తెలుస్తుంది. పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో విషయానికి కానీ వస్తే హెచ్డిఎఫ్సి వాళ్ళది 15.72% ఉంటే ఈడిల్ వైజ్ వాళ్ళది 43% ఉంది. ఇద్దరూ కూడా ఇక్కడ బై అండ్ హోల్డ్ స్ట్రాటజీని అంటే ఎక్కువ కాలానికి దీర్ఘకాలికమైన విషయానికే హోల్డ్ చేస్తున్నారు, బై చేసి హోల్డ్ చేసి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు. అండ్ ఎప్పుడు కూడా ఫండ్స్ గురించి తెలుసుకునే
తీసుకుంటున్నప్పుడు క్రిటికల్ రేషియోస్ అనేవి మనం తెలుసుకోవాలి. అందులో మొట్టమొదటిది స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఈ ఫండ్ యొక్క పూర్వంతో పోలిస్తే ఇప్పుడు వచ్చే ఆదాయం ఎంత శాతం అనేది వేరీ అవుతుందని స్టాండర్డ్ డీవియేషన్ మూలంగా తెలుస్తుంది. హెచ్డిఎఫ్సి వాళ్ళది 13.85% ఉంది. ఇది బెంచ్ మార్క్ అండ్ కేటగిరీ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ కన్నా చాలా తక్కువ. ఈడిల్ వైజ్ వాళ్ళది 15.60% ఉంది. ఇది బెంచ్ మార్క్ కన్నా తక్కువ ఉన్నప్పటికీ కేటగిరీ యొక్క యావరేజ్ కన్నా ఎక్కువ ఉంది. సో రెండింటి మధ్యలో పోలిస్తే ఈడిల్ వైజ్ హెచ్డిఎఫ్సి కన్నా కొంచెం ఎక్కువ వాలటాలిటీలో రన్ అవుతుంది. రెండవది బీటా. రిస్క్ని మనం కొలిచి చూడడానికి బెంచ్ మార్క్తో పాటు కానీ కొలిస్తే ఎంత ఎక్కువగా వాలటైల్గా ఉంది ఫండ్ అని తెలుసుకోవడానికి బీటా పరంగా మనం చూస్తాం. ఈ రెండింటికి కూడా 1 కన్నా తక్కువ ఉంది బీటా, బెంచ్ మార్క్ కన్నా తక్కువ వాలటాలిటీలో నడుస్తుందని తెలుస్తుంది. మూడవది షార్పే రేషియో. 1 యూనిట్ ఆఫ్ అడిషనల్ రిస్క్ తీసుకుంటే మీకు 1 యూనిట్ ఆఫ్ అడిషనల్ రిటర్న్ ఎంత లభిస్తుంది ఆర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ పరంగా కానీ చూస్తే హెచ్డిఎఫ్సి వాళ్ళకి 1.26% ఉంటే షార్పే రేషియో, వీళ్ళకి ఈడిల్ వైజ్ వాళ్ళకి 1.10 అంటే బెటర్గా రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అనేది హెచ్డిఎఫ్సి వాళ్ళు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సార్టినో రేషియో విషయానికి వస్తే ఇక్కడ డౌన్ సైడ్ రిస్క్తో పోలిస్తే ఎంత అడిషనల్గా రిటర్న్ వస్తుందని. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి వాళ్ళు 1.83% ఇస్తున్నారు, కానీ అదే టైంలోనే ఈడిల్ వైజ్ వాళ్ళు 1.47%. సో హెచ్డిఎఫ్సి వాళ్ళు వీళ్ళని దాటడం మాత్రమే కాకుండా ఈ కేటగిరీలో అత్యంత అధికమైన సార్టినో రేషియో ఉన్నట్టుగా తెలుస్తుంది. దెన్ అప్సైడ్ క్యాప్చర్ రేషియో, డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియోకి వస్తే ఎప్పుడన్నా మార్కెట్ పెరుగుతున్నప్పుడు అప్సైడ్ క్యాప్చర్ రేషియో అంటే బెంచ్ మార్క్ ఒక 10% పెరిగితే ఈ పర్టికులర్ ఫండ్స్ ఎంత శాతంలో పెరుగుతాయని. హెచ్డిఎఫ్సి వాళ్ళు 96 అంటే 9.6% పెరిగితే ఈడిల్ వైజ్ వాళ్ళు 100 అంటే 10% పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో అప్సైడ్ క్యాప్చర్ రేషియో పెరుగుతున్న మార్కెట్లోని ఈడిల్ వైజ్ వాళ్ళు కొంచెం అప్సైడ్ క్యాప్చర్ రేషియో బెటర్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో విషయానికి కానీ వస్తే మార్కెట్ ఎప్పుడైతే పడిపోతుందో బెంచ్ మార్క్ ఒక 10% పడిపోతే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ అనేది ఒక 8.5% పడిపోతుంది. ఈడిల్ వైజ్ మిడ్ క్యాప్ ఫండ్ 8.9% పడిపోతుంది. సో పడిపోయే మార్కెట్లో హెచ్డిఎఫ్సి వాళ్ళు కొంచెం తక్కువ డౌన్ ఫాల్ ఆర్ డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియోని చూస్తున్నారు. సో కన్క్లూజన్గా రెండు పోర్ట్ఫోలియోస్ ఆర్ రెండు ఫండ్స్ యొక్క పోర్ట్ఫోలియోస్ కానీ చూసినట్టయితే వీళ్ళిద్దరి మధ్యన ఎంత ఓవర్లాపింగ్ ఉందనంటే అది కూడా ఓవర్లాప్ రేషియో చాలా తక్కువగా ఉంది. అంటే వీళ్ళిద్దరూ విభిన్నంగా వివిధ రకాల ఇండస్ట్రీస్, వివిధ రకాల సెక్టార్స్కి సంబంధించిన కంపెనీ యొక్క స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు కాబట్టి సో మీరు ఈ రెండు ఫండ్స్ని కూడా మీ యొక్క కావాల్సినంత టైం ప్రకారంగా మీ యొక్క రిస్క్ అపిటైట్ ఎంత రిస్క్ తీసుకోగలరు అనే దాన్ని బేస్ చేసుకుని ఈ రెండు విషయాల్ని మీరు పరిగణనలోకి తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొచ్చు. అండ్ అలానే ఎక్స్పెన్స్ రేషియో విషయానికి వస్తే హెచ్డిఎఫ్సిది 0.71% ఉంటే ఈడిల్ వైజ్ వాళ్ళది 0.39% ఉంది. సో ఇదండి ఏదైతే మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన ఈ 2 ఫండ్స్ మధ్యలో ఉండే కంపారిజన్. సో మీ దగ్గరికి మేము ఎడ్యుకేషనల్ కంటెంట్గా ఈ ఫ్యాక్ట్స్ అన్నిటిని ప్రజెంట్ చేశామని నమ్ముతూ ఎటువంటి రికమెండేషన్స్ మేము ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదండి. మీరు కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే ఒక వాల్యుబుల్ అండ్ ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటూ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.